ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. అబద్ధాలు ఆడి 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 ఏదో ఒకరోజు ఆ అబద్ధాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రియులారా, నీకు ఎక్కడ కూడా పేరు లేకుండా చేస్తాయి, ఖ్యాతి లేకుండా చేస్తాయి, నీ మాటకు నమ్మకం లేకుండా చేస్తాయి. ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మరు. చివరికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా ప్రార్థన చేయాలంటూ కూడా చేయలేవు. ఎందుకు తెలుసా? అక్కడ కూడా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే ఎప్పుడైతే నువ్వు రక్షించబడినావో, మారుమనసు పొందుకున్నావో, ప్రభువుని వెంబడిస్తున్నావో, నీ నిజంగా ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అబద్ధం అనేటువంటి స్వభావం నీకు ఉండదు. ప్రియమైన బిడ్డలారా, అది ఎంత కష్టమైనా, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, నిందలు ఎదురైనా, అబద్ధాలు నువ్వు అలవాటు చేసుకుని అబద్ధాలతో బ్రతుకు నడవడం మొదలు పెడితే ఒక్క అబద్ధానికి ఎన్నో అబద్ధాలు 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 అబద్ధాలు. మంచి మనస్సాక్షి కలిగిన వారికి ఒక అబద్ధం ఆడితేనే మనసు బాగా గుచ్చుకుంటుంది. ప్రియమైన బిడ్డలారా, లోపలికి వెళ్ళిపోతుంది. నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నేను అబద్ధము అంటేనే సాతానుకు జనకుడు తండ్రి ఎవరంటే అపవాది, అబద్ధికుడు. ఒక్కసారిగా ఒక వ్యక్తికి దయ్యం పడినప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కొంతమందికి దయ్యాలు పడతాయి, డిఫరెంట్ దయ్యాలు. ఆ దయ్యాలు వేరండి. సేనా దయ్యాలాగా పడే దయ్యాలు వేరు. ఈ దయ్యాలు ఏంటంట, నీతో నిజాయితీ లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టుటకు నీతో అబద్ధాలు ఆడించి సత్యాన్ని అసత్యంగా చేసేటువంటి భయంకరమైనటువంటి స్పిరిట్ ఇది భయంకరమైనటువంటి స్పిరిట్ ప్రియమైన బిడ్డలారా. అందుకే అబద్ధికుల నోరు ముయ్యబడునని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, సత్య సాక్షి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, అబద్ధం ఆడంట. ఒకవేళ నువ్వు అబద్ధాలతో జీవితాన్ని గడుపుతుంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి, నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు, కూట సాక్షి అబద్ధములకు ప్రియుడు. కూట సాక్షి అంటే అబద్ధాలు అంటే సత్యవంతుడు కాదు, అబద్ధికుడు, నటించేవాడు. చెప్పాలి అంటే ఎటువంటి వాడంటే అబద్ధికులకు ప్రియుడు, ఇష్టముగా అబద్ధాలు ఆడుతుంటారంట. సత్యవంతుడైతే, ఆత్మ సంబంధమైన మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అయితే అబద్ధం ఆడడు. సత్యవంతుడు అని అనిపించుకోవాలి అన్నా, అబద్ధికుడు అనిపించుకోవాలి అన్నా, ఈ రెండు నీ మీదనే ఆధారపడ్డాయి. చూద్దాం దేవుని వాక్యములో. యోహాను సువార్త 17:17 ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్త 17:16-17 చదువుకుందాం. నేను లోక సంబంధిని కానట్లుగా వారును లోక సంబంధికులు కారు. ఆమె చెప్దామా? ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ రక్షించబడిన వ్యక్తి గురించి. ప్రియమైన బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తి గురించి, క్రైస్తవుల గురించి దేవుడు చెప్తున్నాడు. చూడండి, నేను లోక సంబంధిని కానట్లుగా వారును లోక సంబంధికులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యము సత్యము. చపర్లు కొట్టి దేవుని కనపడదామా? వాక్యము సత్యమైతే వాక్యాన్ని నమ్ముతున్నటువంటి నీవు, దేవుని వాక్యం చెప్తుంది, సత్యానికి ప్రతిష్ఠ చేయబడ్డ వ్యక్తివి. అదే బాప్తిసం ద్వారా, యేసుక్రీస్తు నమ్మడం ద్వారా, ఆయన పరిశుద్ధమైన బలలో చేవేయడం వల్ల, ఆయన్ను ఎరిగిన వ్యక్తిగా ఉండడం వల్ల, ఆయన వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎటువంటి వారిగా ఉండాలంటే సత్యవంతులుగా ఉండాలి. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, సత్యాన్ని నువ్వు అసత్యంగా మార్చినట్లయితే విలువ పోయేది నీకే. వాక్యం చెప్తుంది, సత్యమైన వాక్యమే మనకు తీర్పు తీరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు అని బైబిల్ కూడా ఏం చెప్తుంది తెలుసా? మనం మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినము అనేది ఒకటి ఉందంట. ఆ రోజు మన మాటలు, మన అబద్ధికులు, మనం ఏమేం చేస్తామో, మనము సత్య సంబంధికులమో కాదో అవునో కూడా తీర్పులోనికి వచ్చినప్పుడు మనం అప్పుడు బాధపడతామండి. అల్పకాల సుఖభోగాలకు చోటు ఇవ్వకుండా సత్యానికి ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తులుగా మనం జీవించినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడంట సత్యానికి ప్రతిష్ఠ చేశాడంట. యేసు క్రీస్తు నమ్ముకుంటే వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇంత సత్యవంతులుగా ఉంటారు, ఇంత నీతివంతులుగా ఉంటారు, ఇంతగా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే వారిగా ఉంటారు. వాక్యము సత్యము అయితే సత్యానికి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? ప్రతిష్ఠ చేశాడంట. ఈరోజు ఈ వాక్యం ఏంటటువంటి ప్రియమైన బిడ్డలారా, నువ్వు జాబ్ చేస్తున్న చోటైనా, స్కూల్కి వెళ్తున్న చోటైనా, పనికి వెళ్తున్న చోటైనా కూడా నువ్వు నిజముగా దేవుని నమ్ముకునే వ్యక్తివైతే, దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తివైతే నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అబద్ధాలు ఆడే వ్యక్తిగా నువ్వు ఉండవు. అబద్ధికుడు అనేటువంటి పేరు, ఆ కిరీటాన్ని నువ్వు నెత్తిన మోసుకునే వ్యక్తిగా నువ్వు ఉండవు.
ఆ ఆఫీస్లో క్రైస్తవుడు ఎలా ఉంటాడో నిన్ను చూసి అనేకులు తెలుసుకుంటారండి. నువ్వు పనిచేసి పట్టుకెళ్ళేటువంటి చోట నీ యొక్క కరెక్ట్నెస్ చూసి, నువ్వు నిజాయితీగా ఉండదని చూసి, అమ్మ దేవుని నమ్ముకుంది, వాళ్ళంతా నిజాయితీ పరులు ఎవరూ లేరని దేవునికి మహిమ తీసుకొచ్చి పెడతావు. రెండోది, దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డ వ్యక్తిగా అక్కడ దేవుని కొరకు సాక్షిగా జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైనవారా, ఇది ఎంతో గొప్ప ధన్యత. అక్కడంట నిన్ను సత్యవంతుడు అని ఎవరైతే పిలుస్తారో అక్కడ దేవునికి మహిమంట. రెండోది, దేవుడు ప్రత్యేకించుకున్న వారు కాబట్టి యేసయ్య నామం మహిమ భూమి మీద మహిమపరచబడుతూ ఉంటుంది, నిన్ను బట్టి నన్ను బట్టి. ఎందుకో దేవుని వాక్యం చెప్తుంది, సత్యానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి, వాక్యమే సత్యము కాబట్టి, సత్యముగా బ్రతుకుతున్నాం కాబట్టి అక్కడ దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. అంటే దేవుని వాక్యమే చెప్తుంది మనల్ని అంటే దేవుడు సత్యానికి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో జీవించండి, మీరు నా బిడ్డలు అన్నాడంట. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను మనం చూద్దాం. 18, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమియందు ప్రతిష్ఠ చేయబోయి ఉన్నట్లుగా వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. ఎంతో గొప్ప మాట అండి. చప్పట్లు కొట్టి దేవుని కనబడతామా? దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు సత్యం కొరకు. రెండోది, మన కొరకు ఆయన కలువరి సిలువలో ప్రతిష్ఠించుకున్నాడంట. మన పాపముల నిమిత్తం కలువరి సిలువలో బలియాగముగా మార్చబడి అబద్ధికులము, మోసగాళ్ళము, పాపముతో నింపబడిన మనమందరినీ కూడా విడిపించుటకు ఆయన మన నిమిత్తం బలియాగంగా మార్చబడి ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ప్రతిష్ఠించుకొని మన కొరకు మరణించాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడిన వ్యక్తులుగా ఉన్నాము. క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నామనే మాట మరిచిపోవద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, నేను ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తానండి. క్రైస్తవ జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తే ఘనత, ఖ్యాతి, పేరు అది కొట్టివేయబడిన పేరు. బ్రతికినప్పుడు పొందుకుంటాము, చనిపోయిన తర్వాత కూడా క్రైస్తవుడు బ్రతికే ఉంటాడండి. మనం చనిపోవచ్చు కానీ మనం జీవించిన జీవితం ఎప్పటికి కూడా చచ్చిపోదండి. మనం చచ్చిపోయినా చచ్చిపోదు. అదే దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. వారు చచ్చిపోయిన వెంటనే వారి సాక్ష్యం చచ్చిపోతుంది. ఎందుకు తెలుసా? రెండో మాట కూడా నేను మీతో పంచుకుంటున్నానండి. మన జీవితం కరెక్ట్గా లేకుండా ఉన్నట్లయితే, మనం దేవునితో సవాసం కరెక్ట్గా లేకుండా ఉన్నట్లయితే మన జీవితము కరెక్ట్గా ఉండదు. ఎందుకంటేమో అవకతవకలుగా ఉంటుంది. లోకంలో నీవు బ్రతికినంత కాలం నీతో ఉన్న వారందరూ కూడా నీ జీవితాన్ని పరీక్షించి పరిశోధించి చూచి చెడ్డవాళ్ళని చెప్తారు, వాక్యానుసారంగా జీవించలేదని చెప్తారు, నీ మీద నేరారోపణ చెప్తారు, నీ గురించి వారు ఎవరు ఎంత మాత్రం సంతోషించరు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఇదే ప్రాసెస్ నడుస్తుంది. మోసగాడు, అబద్ధికులు, రహస్యంగా తిరుగుబోతులు, తాగుబోతులు, ఇలా చెప్పుకుంటూ పోతే చనిపోయినాకైనా కూడా నీ గురించి చెడ్డ వ్యక్తి అయితే చెడ్డ పేరు వస్తుంది. అదే మంచి వ్యక్తి అయితే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను చూడాలి, వెళ్దాం, ఈ వ్యక్తి ద్వారా నేను హెల్ప్ పొందుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా ఈ సాయం పొందుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా మంచితనం నేర్చుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా నిజాయితీ నేర్చుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా ప్రేమేంటో నేర్చుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా నిజంగా నాలో చాలా చెడు క్రియలు వదిలేసుకున్నాను, ఈ వ్యక్తితో సవాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను ప్రార్థన నేర్చుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా నా జీవితం మార్చబడింది అని ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు చనిపోయినా కూడా నీ సాక్ష్యం చనిపోదు. కానీ అది అనేకులు చెప్పుకుంటూనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ భూమి మీద మనం పుట్టం, ఒకే పుట్టుక. మన కళ్ళు మూసేలోపు మంచి మనస్సాక్షి కలిగిన వారమై ప్రభువుని వెంబడిస్తూ ఒక మంచి జీవితం జీవించినట్లయితే మన పేరు కొట్టివేయబడదు, మనం పరలోక సంబంధమైన వ్యక్తులుగా ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు ప్రభువుని ఎంత మాత్రము విడిచిపెట్టని వారిగా ఉంటారంట. ప్రియమైన బిడ్డలారా, వాటి చూడండి, ఈ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలో ఈ వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. ఈ మాట బాగా మీ డైరీలో, మీ బైబిల్లో కూడా అలా పెన్తో టిక్ పెట్టుకోండి. ఎందుకంటే మనం జీవించే జీవితం యావత్తు కూడా వాక్యం మీద ఆధారపడింది. వాక్యం మనలో ఉన్నట్లయితే మన జీవితం ఒక అద్భుతమైన రీతిలో ఉంటుందండి. ఈ లోకంలో ఏదైనా వదులుకో, ఏదైనా అది డబ్బు వదులుకో, లేకపోతే
ఇంకొక పని కావాలంటే ఇంకొకటి కావాలంటే అది ఎక్స్ట్రా ఏదైనా కూడా వదులుకో. కానీ నీ భక్తిని వదిలిపెట్టుకున్నట్లయితే పరిస్థితి వేరుగా ఉంటుందంట, జీవితం కూడా వేరుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా చూడండి, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును. ఇంకా ఎట్లుంటుందంటే, అబ్బా ఎందుకు నా జీవితం ఇట్లయిపోయింది, అసలు నేను ఎందుకు, అసలు ఆయాసం, ఇంకా చెప్పాలి అంటే ఇక ఎంతగానో ఆలోచన చేసి అతని జీవితాన్ని గురించి అతనే ఎటు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మన జీవితం బాగుండాలంటే భక్తి బాగుండాలి. భక్తి బాగున్నప్పుడే జీవితం కూడా బాగుంటుందంట. చూడండి దేవుని వాక్యం, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికి సంతోషం ఇచ్చును. ఆమెన్ చెప్దామా? చూడండి, మంచివాని స్వభావము వానికి సంతోషం ఇచ్చును. చెప్పలు కొట్టి దేవుని కనిపిద్దామా? మంచి మనస్సాక్షి కలిగి దేవునితో మంచి జీవితం నువ్వు జీవించినప్పుడే నీకు సంతోషం ఉంటుంది. ఈ భూమి మీద నీకు సంతోషంతో పాటు సమాధానం కూడా ఉంటుంది. ప్రియమైన, ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద ఆయనకి ఇష్టలేని వారికి సమాధానం అంట. దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన, మంచివాని స్వభావం వానికి సంతోషమునిచ్చును. మంచివాని స్వభావం, నీ అంతరాత్మ తెలుసు నువ్వు కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావని. అదే నువ్వు మంచివాణిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది నీకు సంతోషము. అదే భక్తి మార్గాలను విడిచినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, వెక్కసమగును. భక్తి విడిస్తే వెక్కసము. భక్తిలో కరెక్ట్గా మనం ముందుకు సాగితే సంతోషము. రెండు విషయాల్లో మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇవి రెండే మన జీవితంలో, ఈ రెండు దారులు ఉన్నాయి. ఒకటి ప్రభువు మార్గము, రెండోది విడిచిపెడితే లోక సంబంధమైన లోక మార్గము, అదే సాతాను మార్గం. అదే మనకిష్టమైన జీవితం లేదా దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తే దేవుని సంతోషపెడతావు, రెండోది నువ్వు సంతోషపెడతావు. నువ్వు సంతోషపడుతున్నావంటే నువ్వు ధన్యుడివి అంతే. నీకు నిజంగా నువ్వు ధన్యుడివి. ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టే, వాక్యం నీలో ఉంది కాబట్టే, స్టామినా నీలో ఉంది, ధైర్యం నీలో ఉంది, సంతోషం నీలో ఉంది. భక్తి లేని వ్యక్తిలో అతనికి ఇష్టమైన జీవితం అతను జీవిస్తాడు. ఒకరోజు ఎక్కిసపాలవుతూ ఉంటాడు. ఏంటి నా జీవితం ఇట్లయిపోయింది, నేను ఏదో అనుకున్నాను, నా జ్ఞానంతో ఆ జ్ఞానం పనిచేయలే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం వెళ్ళేటువంటి మార్గము మనము పరీక్షించుకొని వెళ్ళవలసినటువంటి వారిగా ఉన్నామని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల మనము ఆయన ఇండ్లు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన జీవిత కాలం అంతా కూడా మనము దేవునితో ఒక నమ్మకమైన జీవితం కలిగి జీవించినట్లయితే ఆ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, తుద వరకు నమ్మకంగా ఉండడం అండి. తుద వరకు అంటే జీవిత కాలం అంతా దేవునితో నమ్మకంగా ఉండాలనేటువంటి మంట నీలో ఉండాలి, విశ్వాసము నీలో ఉండాలి. దేవుని మార్గములో అడుగులు వేసేటువంటి జీవితంగా నీ జీవితం ఉన్నట్లయితే నీ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఈ మాట చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షను ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల, ధైర్యమును నిరీక్షణను విశ్వాసమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల మనము ఆయన ఇండ్లు. ఆమె చెప్దామా? మనము ఆయన ఇల్లంట. జీవితంలో గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చెబుతూ మీకు ఒక మాట చెప్పాలని ఆశగా ఉన్నానండి. ఏంటి తెలుసా? దేవుని వాక్యములో వ్రాయబడిన మాట చొప్పున మనం జీవించకుండా కొంతకాలమే జీవించి తర్వాత మన రూట్ మార్చుకున్నట్లయితే లోకము చెప్తుంది, మన సాక్షి కూడా మనల్ని గద్దిస్తుందండి. అంటే సంపూర్ణంగా మన భక్తిని కొనసాగించలేకపోయినాము అని చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే అలాంటి జీవితం కాదు, కానీ ప్రతిరోజు కూడా నువ్వు పరీక్షించుకోవాలి. ఎంతవరకు అంటే తుది వరకు. దేనైనా వ్యర్థపరచుకోగాని దేవునితో జీవించే మంచి జీవితాన్ని నువ్వు పొరపాటును కూడా విడిచిపెట్టుకోవడం దేవుని చిత్తం కాదంట. ప్రియమైన బిడ్డలారా, తుద వరకు అని రాయబడింది. హెబ్రీ 3:6. ప్రియమైన బిడ్డలారా చూడండి, ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల మనము ఆయన ఇండ్లు.
మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి, దేవుడి వాక్యం చెప్తుంది ప్రియరా, ఆయన ఇంటితో మనల్ని దేవుడు పోల్చాడండి. కాబట్టి మనము ఆయన ఇంటి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదా? ఒకవేళ నువ్వు విరోధంగా జీవించినట్లయితే దేవుని ఇంటిని చెడగొట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ శరీరము నా 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 ఆలయము, నువ్వు దాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తా అన్నాడు దేవుడు. కాబట్టి నీ శరీరము దేవుని ఆలయము అని గుర్తెరగాలండి. మంచివాడు తన శరీరాన్ని నాశనం చేసుకోడు, తన ఆత్మను నాశనం చేసుకోడు. వాక్యానికి విరోధంగా నువ్వు జీవించినట్లయితే నీ శరీరం మీదకి చెడ్డపేరు వస్తుంది. వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులేస్తే నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలి. ఆ మనస్సాక్షి చెప్పినట్టుగా నువ్వు లోబడినట్లయితే ఈ దేహానికి కూడా మంచి పేరు వస్తుంది ప్రియమైన పిల్లరా. కాబట్టి తుండబట్టుకు దేవుని విడిచిపెట్టకుండా జీవించినట్లయితే అదొక మంచి గొప్ప అద్భుతమైన నమ్మకమైన జీవితం అండి. ఈరోజు గమనించినట్లయితే చాలా మంది జీవితాల్లో అల్పకాల సుఖభోగాల నిమిత్తం కొద్ది కాలం ప్రభువుని వెంబడించి ఆ తర్వాత విడిచిపెడుతూ ఉన్నారండి. ఆ తర్వాత విడిచిపెడుతుంటారు. ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, నెలకు 4 రోజులు దేవుడి మందిరానికి, నెలకు 4 వారాల్లో 4 రోజులు మందిరానికి రావాల్సి ఉంటే 3 నెలలకు వచ్చేవాళ్ళు, 6 నెలలకు వచ్చేవారు, 9 నెలలకు వచ్చేవాళ్ళు. ఎప్పుడో ఒకరోజు దేవుడి పరిశుద్ధమైనటువంటి బలలో చేవేసేవాళ్ళు. సో వీళ్ళందరినీ చూసినప్పుడైతే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రభా, కృప అయితే వచ్చింది, వాళ్ళు చివరి వరకు పట్టుకోలేకపోయారే ప్రభా అని వాళ్ళని చూసినప్పుడు నా హృదయంలో తీరని వేదన, తీరని బాధ. ప్రియరా, ఎప్పుడు నా బలిపీఠం దగ్గర నేను మోకాలు వేసినా కూడా ప్రభా, తప్పిపోయిన వాళ్ళు ప్రభా, నీ కృపను వ్యర్థపరుచుకున్న వాళ్ళు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, నీతో నడవలేకుండా నడిపించు ప్రభా అని ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాను ప్రియరా. అయితే ఈరోజు వాక్యం వింటున్నావు ప్రియరా, నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను దేవునికి అప్పగించుకుని అడుగులు వేయడం మొదలు పెడతావో నీ జీవితము ఒక అద్భుతమైన క్రీస్తు, మన తండ్రి మెచ్చేటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటామని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రియమైన బిడ్డలారా. చూడండి, యోబు ఈ పలికిన మాట అంటే నాకు చాలా ఇష్టం ప్రియమైన బిడ్డలారా. చూద్దాం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభావికం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆమెను చెప్దామా? మరొకసారి మాట చదువుకుందామా? ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. యోబు జీవించిన జీవితంలో, అందుకే యోబు నిజంగా దేవుడు చూచి పరీక్షించి పరిశోధించి నిజంగా యోబు అంత యథార్థవంతుడు అని మాట్లాడాడండి, భక్తిపరుడు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు దేవుడు యోబు విషయంలో స్టేట్మెంట్ ఇచ్చాడంటే తన జీవితంలో తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం. ఈరోజు ఈ వాక్యం ఇటువంటి నీతో ప్రియబిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, ఇలాంటి అద్భుతమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను చూచి గొప్ప దీవెన, గొప్ప ఘనత, గొప్ప పేరు, గొప్ప ఖ్యాతి, నీ భక్తికి చూచి నీ భక్తి పట్ల, నీ భక్తికి రావాల్సిన ప్రతి విధమైన దీవెనలు నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు ప్రియబిడ్డలారా. ఎందుకంటే యోబు గురించి దేవుడు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే కారణం ఏంటి అంటే యోబు హృదయంలో ఉన్నటువంటి ఒక మంట ప్రియబిడ్డలారా. యోబు తన మనసులో అనుకున్నాడు, ప్రభువా, ఈ భూమి మీద నేను బ్రతుకు దినములల్లా యోబు ఎటువంటి వాడిగా ఉన్నాడంటే చరిత్ర చెప్పుకోవాలి, నువ్వు నన్ను పరీక్షించడం కూడా తండ్రి నేను నీకు ఇష్టకరంగా జీవిస్తాను, నేను మళ్ళీ సిలువ వేసే వ్యక్తిగా నేను జీవించనని ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో కృప ప్రత్యక్షమైంది, రక్షణ వచ్చింది. ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి తర్వాత ఆ కృప దేవుడు మీకు ఉచితంగా ఇస్తే మీ మాటలు, మీ క్రియలు, మనస్సాక్షి కరెక్ట్గా లేకుండా మీరు మళ్ళీ దేవుని సిలువ వేస్తూ దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా ఒకవేళ ఉన్నారేమో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ప్రియమైన బిడ్డలారా. నిజముగా నీ ద్వారా దేవుడి నామం అవమానించబడుతుంది అంటే నీకు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా లేవు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. నువ్వు రక్షించబడ్డావు, వెలిగించబడ్డావు, దేవుడి కృప నువ్వు పొందుకున్నావు. నువ్వేంటి, నీ ప్రత్యక్షత ఏంటి, నీ పిలుపేంటి, నీవు సత్యము ఎరిగి కలువరి సిలువలో ఆ బలియాగాన్ని చూచిన వ్యక్తిగా, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, జరగబోయే సత్యాన్ని తెలిసిన వ్యక్తిగా, రాకడకు సిద్ధమైన వ్యక్తిగా, ప్రపంచములో ఉన్న అనేకులకి నీ ఉన్న చోట చెప్పే వ్యక్తిగా దేవుని నిలబెట్టాడండి. ఎందుకంటే
దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశము భూమి గతించినా గతించని మాటలను తెలుసుకున్నావు. ఒక సత్య సంబంధికుడిగా నువ్వు మార్చబడ్డావు. నీ కొరకు ఒక నీ కొరకు దేవుడు బలియాగముగా మార్చబడ్డాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టుటకు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒక మంచి భక్తి కలిగిన జీవితం జీవించుటకు, దేవుడి వాక్యానుసారంగా అడుగులు వేయుటకు, దేవుడి నామం మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటావనే ఒకే ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యోబును కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు తన అయాములో ఒకటే బలమైన నిర్ణయం, ప్రభువా నీ ఆజ్ఞలు విడిచి తిరిగితే నేను చీకట్లోకి వెళ్ళిపోతాను. నేను పుట్టినా కూడా నా జీవితంలో ప్రత్యక్షత లేని వాడిని, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటాను. చీకటి నన్ను కూడా నాశనం చేస్తుంది. యోబు కూడా పాపం చేసి దేవుడు వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే ఏ మేలు పొందుకోలేడు, నరకానికి వెళ్తాడు, ఏమీ సాధించని వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి యోబు అలాంటి జీవితం జీవించడు ప్రభువా అని యోబు మనస్సులో ఒక బలమైన తీర్మానం తీసుకొని లోకం వైపు చూడలేదు. దేవుడు వాక్యానుసారంగా జీవించడానికి తన హృదయంలో తీసుకున్న ఆ బలమైన తీర్మానము యోబుకు కావలసిన ప్రతి దీవెన తెచ్చిపెట్టింది, ఘనత తెచ్చిపెట్టింది. దేవునిచే ఒక గొప్ప సర్టిఫికెట్ కూడా యోబు పొందుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ భక్తిని చూచి దేవుడే నిన్ను హెచ్చించడం మొదలు పెడితే, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం మొదలు పెడితే, ప్రపంచంలో ఎవ్వరు కూడా నేను ఆపలేరు. చెప్పులు కొట్టి దేవుని కనపడతామా? ఈ ఒక్క తీర్మానం అండి, ఈ ఒక్క తీర్మానం మళ్ళీ మనం భూమి మీద మనుషులుగా పుట్టము. బ్రతుకు దినములల్లా నేను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి దేవుడి వాక్యానుసారంగా జీవిస్తా ప్రభాని యోబు తీసుకున్న తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. వచ్చిన మళ్ళీ చదువుకుందామా? యోబు 23:12, ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు, నేను ఎప్పుడు కూడా నీ వాక్యానికి విరోధంగా తిరగని ప్రభాని ఒక బలమైన తీర్మానం. ఆ తీర్మానం తీసుకున్నాడు కాబట్టి దేవుడి కృపను పోగొట్టుకోకుండా పట్టుకున్నాడు. అతని జీవితం వ్యర్థం కాలే. కృప పోయిందనుకోండి, కృప పోతుంది, జీవితం వ్యర్థమవుతుంది. ఇక్కడ యోబు జీవితంలో 2 కార్యాలు జరిగాయి. కృప వచ్చింది, గట్టిగా పట్టుకున్నాడు. కృప వెంబడి కృప పొందుకున్న వ్యక్తిగా డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. అంతేకాదు కానీ భూమి ఆకాశం ఉన్నంత వరకు యోబు చరిత్ర గురించి చెప్పుకునే విధంగా అతడు మన మధ్య లేడు. కానీ దేవుడు అతన్ని అంత గొప్పగా పెట్టి, నేర్చుకోండి నా భక్తులు ఇలాగా ఉంటారు, నా బిడ్డలు ఎలా ఉంటారు, నా బిడ్డలు సత్య సంబంధులు, నా బిడ్డలు మంచి హృదయము కలిగిన వారని ఈరోజు దేవుడు ఆ యోబును మన ఎదుట పెట్టి, మీ మనసు ఎలా ఉంది, మీ మార్గం ఎలా ఉంది, యోబు లాంటి మనసు మీకేమైనా ఉందా లేదా పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, సత్యము తెలిసింది కదా అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఉన్నంత వరకు ఆశీర్వాదాలు నీ మీదికి రావు, ఘనత నీ మీదికి రాదు, ఖ్యాతి నీ మీదికి రాదు, చక్కటి మార్గములను అడుగులు వేయలో. 2 మాట చెప్తున్నా, చాలా జాగ్రత్తగా పరీక్షించుకో ప్రియమైన బిడ్డలారా. అడుగులు దేవుని మార్గంలో వేయకుండా ఉన్నట్లయితే, అడుగులు జారి పక్కన పడినట్లయితే దాని 10వ స్థానం ఏ పరిస్థితి ఎదురైనా మనమే భరించాలి. అది చెడ్డ పేరు కావచ్చు, లేమి కావచ్చు, శాపం కావచ్చు, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఏవేవో మన జీవితంలో మనం భరించాలి. మన అడుగులు ఆయనకి ఇష్టకరంగా ఉన్నట్లయితే దేవుడి కృపను మనం పొందుకోవడం చూస్తే అనేకులు ఆశ్చర్యపోతారు. ప్రియమైన బిడ్డలారా, అడుగులు తడబడకుండా ఉండాలి. అది దేవుని చిత్తము చేయుటకు ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. అదే నోవహు కాలంలో దేవునితో నడిచాడుగా, ఈ తరములో మనం కూడా దేవునితో నడిచే వారిగా ఉంటే మన జీవితం అద్భుతమైన రీతిలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అద్భుతమైన రీతిలో ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. చూడ ఈ మాట, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. అప్పుడప్పుడు తిరిగినాడని బైబిల్లో లేదండి. తిరగలేదు, బ్రతికినా చచ్చినా నేను దేవునికి ఇష్టకరంగా జీవిస్తాను. ఒక బలమైన తీర్మానం నాకు కనిపించింది. ప్రియమైన బిడ్డలారా, యోబు కూడా బుద్ధి పుట్టినప్పుడు భక్తి చేస్తా, కొమ్మప్పుడు మౌనంగా ఉంటే కానీ దేవుడు చూచి మెచ్చేవాడు కాదేమో. అందుకే బైబిల్ చెప్తుందిగా, చల్లగా అన్న ఉండు, వెచ్చగా అన్న ఉండు, నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మేస్తాడని రాయబడింది బైబిల్లో. కాబట్టి ప్రియమైన మన భక్తి అలా ఉండకూడదు. మన భక్తికి కలిగినటువంటి దీవెనలు దేవుడు మన కొరకు సిద్ధం చేస్తాడు. మనం వేటి విషయంలో వేటిని వదులుకొని భక్తి కలిగిన వ్యక్తులుగా భూమి మీద పేరు, ఘనతను, ఖ్యాతిని కలిగి అడుగులు ముందుకేస్తామో మన జీవితంలో కావాల్సిన ప్రతి దీవెన కూడా దేవుడు ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, యోబు జీవితంలో అదే యోబు పొందుకుంది. 2వ మాట చూడండి, ఆయన నోటి మాటలను నా స్వభావం కంటే ఎక్కువగా ఎంచుతుని, నా స్వాభాభిప్రాయం కంటే. అంటే ఆయన నోటి మాటల విషయంలో తనకిష్టాన్ని చంపుకున్నాడు యోబు. ఇంకోటి,
దేవుని మాటలు ఎంతో ప్రియముగా నా బ్రతుకును మారుస్తాయి, నా జీవితాన్ని మారుస్తాయి, నాకు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, నాకు ఘనతను తీసుకొస్తాయి. ఆ మాటలను విడిచి నేను బ్రతకను, ఆ మార్గాల గుండా నేను వెళ్తానని ఒకే ఒక బలమైన తీర్మానము మంచివాడు యోబుగా మార్చిందండి. మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా మార్చింది. దేవుణ్ణి మెప్పించే వ్యక్తిగా మార్చబడ్డాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతను చనిపోయినా కూడా సాక్ష్యం చనిపోలేదు. బిడ్డారా, నిజంగా యోబు ఎన్ని శ్రమలు భూమి మీద వచ్చినా కూడా ఎంత గొప్ప భక్తి పరుడో. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును అన్నాడండి. వాక్యానుసారంగా జీవించగలిగితేనే మనం ఈ మాట చెప్పగలుగుతాం, కానీ వాక్యం మనలో లేకపోతే గనా చెప్పలేం. బిడ్డారా, మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట చెప్తాను, వింటారా? మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిలో ప్రభువు ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుందండి. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన విన్న తర్వాత ఎవరిలో అయినా కూడా మంచి మనస్సాక్షి లేకుండా ఉన్నట్లయితే, ప్రభా నాకు ఒక మంచి మనస్సాక్షి ప్రభా అని అడుగుదాం. రెండోది, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఈరోజు మనం తెలుసుకున్నాం. అట్టి జీవితం నాకు కూడా ఈ ప్రభా. ఒకవేళ మంచి మనస్సాక్షి ఉండి కూడా నువ్వు దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే దేవుని సన్నిధిలో సరిచేయబడాలి. నీ బలిపీఠాన్ని తిరిగి మళ్ళీ కట్టుకునేదానికి ప్రియ దేవుని బిడ్డ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఆకాశము భూమి గతించినా ఆయన మాటలు గతించు అనే మాటల మీద నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవడం అది దీవెనకరం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చావు. ఎంతో మందిని పిలుచుకున్నావు, ఎంతో మందిని ఏర్పరచుకున్నావు, ఎంతో మంది పట్ల నీ ఎన్నో ఆశలు, ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నావు. తండ్రి, నీ ఆలోచన ఏంటి అంటే ప్రభా, ఒక వ్యక్తి పట్ల, ఒక రక్షించబడిన వ్యక్తి పట్ల ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంతకు మించిన ఆలోచనలు కలిగి ఉన్నావు ప్రభా. ఈరోజు నీ ప్రియ బిడ్డలతో తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎంతమంది వాక్యం విన్నారో చూచావయ్యా, వారి ఆలోచనలు ఏంటో చూచావయ్యా, వారి మార్గములు ఏంటో చూచావయ్యా, వారి హృదయంలో ఏముందో చూచావయ్యా. ప్రభువా, నీ హస్తము చాపి రాజా, ఇదిగో నాయన, ఇదిగో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా వారిని మార్చు నాయన. నీకు ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తులుగా వారిని మార్చు నాయన. అయ్యా, నీవే వారిలో నివాసము చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నీ ద్వారా బలమైన కార్యములు నాయన నీ బిడ్డల జీవితంలో జరిపించండి నాయన. వారి పూర్వీకులు పెద్దలు దేవునితో నడవలేదేమో ప్రభువా, ఈ తరములో నాయన నీ బిడ్డలు వాక్యం విన్న తర్వాత వారిని వారి దేవుడికి ప్రతిష్ఠించుకొని రాజా, నీతో నడిచే గొప్ప కృప, గొప్ప ధన్యత ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఓ బలమైన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. తని నీ బిడ్డలకి ఇచ్చిన కృప పోగొట్టుకోకుండా కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. తండ్రి, ఒక గొప్ప ధన్యకరమైన జీవితం తండ్రి ప్రతి బిడ్డకు కూడా దయచేయండి నాయన. నీ గొప్ప మేళ్లతో నింపమని ప్రార్థన చేస్తున్నా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా బాగు చేయండి నాయన. అప్పులను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా. అద్భుతములను జరిపించమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసాన్ని తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, బిడ్డల కుటుంబాలను ఉన్న కొదవలను తీర్చమని ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు నూతన ఉద్యోగాలకు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నా రాజా. తండ్రి, ఎవరెవరికైతే వివాహం కాలేదో దైవ చిత్తానుసారంగా రాజా వారి వివాహములకు ద్వారములన్నీ తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ముయ్యబడ్డ గర్భం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, కుటుంబములో ఉన్నటువంటి కొదవలు, కొరతలన్నీ కూడా తీర్చండి. ప్రతి రోగములను తొలగించండి నాయన. తండ్రి, ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో వారి స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, నీ కృపా కనికరపు దీవెన మేళ్లతో నాయన ప్రతి బిడ్డ కన్నీటిని తుడచండి రాజా. ఎంతోమంది కుటుంబము కలహాలతో తండ్రి డిస్టర్బ్ అవుతున్నారు ప్రభా. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ యేసు నామములు కొట్టివేస్తున్నా. భార్య భర్తల మధ్య ఐక్యతను యేసు నామములో ప్రకటిస్తున్నా ప్రభా. సమాధానమును ప్రకటిస్తున్నా తండ్రి. అయ్యా, ఈ వర్తమానం విన్న కుటుంబాల చుట్టూని అగ్ని కంచె ఉంచమని ప్రార్థన చేస్తున్నా. కళల ద్వారా మాట్లాడమని, దర్శనముల ద్వారా మాట్లాడమని తండ్రి, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీ యొక్క అమూల్యమైన రక్తమునైనా ప్రతి బిడ్డ మీదకి తీసుకొస్తున్నా, వారి కుటుంబాలకి తీసుకొస్తున్నా తండ్రి. అయ్యా,
ఈ వర్తమానం వింటున్నప్పుడు వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి యొక్క ఆశలు ఏవైతే కొదవగా ఉన్నాయో నాయన, అయ్యా వారు ఎదురు చూస్తుండగా తండ్రి రెండంతల దీవెనలతో వారు పొందుకుందురుగా. కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.